హే గాయ్స్, చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ సబ్బుదానా పునుగులు ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త. ముందుగా ఒక గిన్నెలో ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని ఒక కప్పు దాకా తీసుకోండి. వీటిని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి. ఈ రెసిపీకి సన్న సగ్గు బియ్యం అంటే నైలాన్ సగ్గు బియ్యం అంటారు కదా, అవి వాడితే బాగా చిదురైపోతాయి, టేస్ట్ కూడా బాగోదు. సగ్గు బియ్యంని బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పుల్లటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేస్తేనే దీని రుచి చాలా బాగుంటుంది. అది లేకపోతే ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఆ సోర్నెస్ అనేది ఈ రెసిపీకి చాలా టేస్ట్ నిస్తుంది. ఇందులోనే అర కప్పు దాకా వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 4-5 గంటల వరకు బాగా నాననివ్వాలి. చాలా మందికి నాలాగా పెరుగు అంటే ఇష్టం ఉండకపోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ సబ్బుదానా పునుగుల్ని చాలా చాలా ఇష్టంగా తింటారు. 4-5 గంటలు బాగా నానిపోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే సబ్బుదానా బాగా నానిపోయి ఇలా మెత్తగా అవుతాయి. నేను చేసే క్వాంటిటీ కరెక్ట్ గా ఇద్దరికి సరిపోతుంది. సో ఇందులోకి నేను సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర, చాలా థిన్ గా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఇంకా మీడియం సైజ్ లో ఉండే ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పునుగులు మంచిగా క్రిస్పీగా రావడానికి ఒక కప్పు దాకా బియ్య పిండి కూడా యూస్ చేస్తున్నాను. ఇలా బాగా నాన్న సగ్గు బియ్యంలో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుని వీటితో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి ఏంటంటే జీలకర్ర ఇలా బాగా నలుపుతూ వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పుని ఇలా అన్నీ వేసుకొని ఒకసారి వాటర్ లేకుండా ఫస్ట్ అయితే వీటినన్నిటిని బాగా కలిపేసుకోండి. ఎందుకంటే సగ్గుబియ్యంలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ముందే ఎక్కువగా నీళ్లు పోసేసుకుంటే చాలా జారుగా అయిపోతుంది. సో కరెక్ట్గా కన్సిస్టెన్సీ మనకు ఫస్ట్ వాటర్ లేకుండా కలుపుకొని తర్వాత ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ పిండిలో కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా నూనె ఎక్కువగా పట్టేస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేయండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి పిండినంతా బాగా కలుపుకోండి. సో ఇక్కడ చూస్తే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ పునుగులు వేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత మంట పూర్తిగా తగ్గించి అప్పుడు మీరు పునుగులు అనేది వేసుకోవాలి. ఈ పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇవి బాగా ఇలా ఎర్రగా వేపుకోవాలి. అన్ని సైడ్స్ ఇలా కలుపుకుంటూ కాల్చుకోండి. మీరు సరిగ్గా వీటిని వేపుకుంటే పునుగులు పైన ఉన్న సగ్గు బియ్యం ఇలా ఉబ్బి క్రిస్పీగా కనిపిస్తాయి. అలా క్రిస్పీగా వేగాక సర్వ్ చేసుకోండి. ఇవి వేడిగా తింటేనే రుచి చాలా చాలా బాగుంటాయి. ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ మీరు ఈ పునుగులు ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ చేసి ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.